ఆయా పట్టణాలకు వెళ్ళినా కూడా ఎలాగంటే చాలా వసతులు ఉన్నాయి ఇవాళ, కానీ ఆనాళ్ళు ఇవాళ చలేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఆనాడు చలి సంగతి ఏమన్నా కానీ బట్ట ఒకటి కప్పుకుని దూరమైనా సరే ఈ కట్టం మీద నడక. ఇవాళ సిమెంట్ రోడ్డు పడిందని చెప్పేసి వాహనాలు ఉన్నాయని చెప్పేసి ఎవరి కాళ్ళు వారి ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆనాడైతే కాలినాడకే, కృష్ణ గారు అయితే కాలినాడతోనే ప్రయాణం. మరి ఆయన గురువంతపల్లి వెళ్ళినా, దేవరపల్లి వెళ్ళినా, గూడుపల్లి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. అయితే జాషువా గారు వచ్చిన తర్వాత సైకిల్ ప్రయాణమే, సైకిల్తోనే సైకిల్ డ్రమ్ము కట్టుకోవడం, మరి బయలుదేరతాం. ఎవరినన్నా ఎక్కించుకుంటే ఒకరిని ఎక్కించుకోవడం, తొక్కెళ్తాం, ప్రతి మావుడు నడిచి రావడం. ఇలాగున మరి ఈ పరిసర గ్రామాలన్నీ కూడా దేవుని కృపను బట్టి తన దాసుని ఏర్పాటు చేసుకుని ఆ రీతిగా దేవుడు వాడుకొని ఉన్నాడు. కాబట్టి మరి ఈ సమయంలో ఇలాగ ఉందంటే అది మన గొప్ప కాదు, కానీ దేవుని కృప. కాబట్టి మనందరం కూడా రక్షణ పొందిన మనము వారు పడిన ప్రయాసం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము ఆయన కొరకును ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిచర్య కొరకును దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమేమని చెప్పేసి ఈ సమయంలో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎరిగిన సంగతులు నేను చెప్పగలిగాను, ఇంకా ఎనకుండా ఎన్నో సంగతులు ఉండవచ్చు. కానీ అయితే దేవుని కృపను బట్టి పరిచర్యను ఇలాంటి స్థితిలో ఉంచిన దాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమేనా.